హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 డే 100 బ్లాగ్స్లో 50th డే గాయ్స్. ఇగో బైక్ అయితే ఇగో ఇక్కడ పార్కింగ్ చేసిన. అది సంజయ్ బైక్ యాక్చువల్గా. సో ఇగో ఇది ఆర్డర్ చూడండి, రెస్ట్ చేస్తున్నారు. బయటికి పోవాలంటే ఒక గంట సేపు పడుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఈరోజు వచ్చేసి మనం నెక్సాస్ మాల్కి వచ్చినుండే. లైక్ ఇంతవరకు మన ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్సాస్ మాల్కి ఎందుకు వచ్చినాం అనుకుంటున్నారా? అసలు రేపు బోనాలు ఉన్నాయి షాపింగ్ అని చెప్పేసి నెక్సాస్కి వచ్చినుండే. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఇట్లా లైక్ మాల్స్లోకి వచ్చి బ్లాగ్స్ తీయడము. నాకు చాలా అంటే చాలా హెసిటేటింగ్ ఉందండి. చాలామంది జనాలు కూడా ఉన్నారు. బట్ పర్లేదు, మనం మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే. ఇగో యాక్చువల్లీ ఏంటంటే నేను కుర్తాలు తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఇగో 9:30 అయింది. అప్పుడే మనకి మ్యాక్స్ అయితే క్లోజ్ చేసిండ్రు. అసలు ఏంటంటే మనకి మినిమల్ బడ్జెట్లో మాల్కి వచ్చినప్పుడు తీసుకోవాలని అంటే ఇగో మ్యాక్స్ లైక్ కుర్తీస్ మ్యాక్సిమం దీంట్లో దొరుకుతాయి. మ్యాక్స్, ట్రెండ్స్. యాక్చువల్లీ నేను అన్నీ ఓపెన్ ఉంటాయి అని ఒక బీమాతో వచ్చిన. ఇగో ట్రెండ్స్ కూడా క్లోజ్ అయిపోయింది. అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అన్నీ క్లోజ్ అయిపోయినాయి కూడా ఆల్మోస్ట్. లైక్ మ్యాక్స్ క్లోజ్ అయిపోయింది, ట్రెండ్స్ కూడా క్లోజ్ అయిపోయింది. బట్ చూద్దాం ఇంకేమైనా అవుట్లెట్స్ ఉన్నాయేమో మన బడ్జెట్కి దొరికేటట్టు. లేదనంటే బయట ఏమైనా తీసుకుంటా. బట్ ఆ ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ వెజ్ అయితే ఏం దొరకలేదు. నాకు అసలు ఇక్కడ నాన్ వెజ్ దాంట్లలో వెజ్ తీసుకున్నామంటే నాతో అట్లేదు. అండ్ అసలు పొట్టు జనాలు ఉన్నారు. అన్నీ అయినా 9:30కి మాల్ క్లోజ్ అవ్వడం ఏందో అంటే యాక్చువల్గా నేను 10:30 వరకు ఉంటాయేమో, అప్పటి వరకు మనం షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నా. బట్ ఫెయిల్ అయింది. బట్ బయట ఏమైనా డ్రెస్సెస్ తీసుకొని లైక్ మంచిగా డిన్నర్ ఏమైనా చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. లైక్ ఈరోజు మాల్లో ఏదైనా తీసుకుందాం అనుకున్నా. బట్ టోటలీ ఫ్లాప్. ఏంటంతా యాక్టివ్గా మాట్లాడట్లేడు, స్లోగా మాట్లాడుతున్నాడు అని అయితే ఏమి అనుకోకండి. ఫస్ట్ టైం నాకు ఇది ఇట్లా అంటే పబ్లిక్లో ఇంతమంది చూస్తున్న. మాల్లో ఎంతమంది ఉంటారో తెలుసు కదా, సాటర్డే సండేస్. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కూడా చాలామంది నన్నే చూస్తున్నారు. కొంచెం అంటే ఇంకా 2-3 టైమ్స్ ఇట్లా తీస్తే నేను ఆ టైం బెటర్ అయితే అయితే అనుకుంటున్నా. ఇగో యాక్చువల్లీ మన మాల్ బ్లాగ్ అయితే టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయితే అయ్యింది నైట్. నాకైతే ఇక కుర్తీ తీసుకోవడానికి షాప్స్ కూడా ఓపెన్ లేవు. ఇంతసేపు ఎక్కడ దిద్దామని తిరిగి లోపల సగం టైం అయితే వేస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే ఏ బ్లాగ్స్ అయినా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. బట్ ఆఫీస్ ఉండడం వల్ల ప్లాన్ చేసుకునేవన్నీ సరిగ్గా కుదరలేకపోతున్నాయి. సో అది అండ్ పర్లేదు. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి అది కోమలి ఫుడ్స్కి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ మనం డిన్నర్ చేసేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతా. నాకైతే అస్సలు ఒప్పుకోలేదు. నా ఫేస్ అయితే చూడండి మొత్తం ఎట్లుందో, పిక్చర్ లాగానే ఉంది. అన్న వెజ్ మీల్స్ తినడానికి. అరే నీ అమ్మ, మొత్తానికి అయితే ఈవెన్ వెజ్ ఇక్కడ కూడా ఫుడ్ అయితే అయిపోయింది. లాస్ట్కి ఉంటే వెజ్ మీల్స్ ఉంటే అవే తీసుకున్నా. యాక్చువల్గా ఏంటంటే మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను డ్రెస్ తీసుకుందామని బయటకు వెళ్ళినాం. ఎక్కడ దొరికిపోయి ఉండే అండ్ అందుకే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ కూడా క్లోజింగ్ మూమెంట్లో వచ్చినాం.
నా తర్వాత ఇంకొక 2 మీల్స్ అడుగుంటే వాళ్ళు లేదనేటోళ్ళేమో అట్లా. సో ఫుడ్ అయితే తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ కోమలి ఫుడ్స్ అనేది చాలా ఫేమస్ అంట ఇక్కడ. నాన్ వెజ్ అయితే చాలా ఫేమస్, వెజ్ అయితే లైక్ అన్నిటి దగ్గరలా ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది. యాక్చువల్లీ వెజ్ వచ్చేసి నాకు 120 పడ్డది. అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, మనకి చాలా స్టార్టర్స్ ఉన్నాయి. గాయ్స్ ఇగో నేను ఇప్పుడే రూమ్కి రీచ్ అయిపోయినా. ఈరోజు ఒక ప్లాన్ అనుకున్నా, అది ఫెయిల్ అయిపోయింది. సో అట్లా. అండ్ రేపైతే బోనాలు, నేనైతే ఫుల్ ఎనర్జీగా ఉన్నా. అండ్ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్, బాయ్ బాయ్. అండ్ రేపు వచ్చేసి మన 58th డే.